మన దేశ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సార్. భారత్లో ఐడియాలజీ బేస్డ్ పాలిటిక్స్ స్థానంలో స్విగ్గీ పాలిటిక్స్ వస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం అండ్ ఐడియాలజీ కమిట్మెంట్కు కట్టుబడే నాయకులు కరువు అవుతూ ఉన్నారు అని చెప్పేసి ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారు బయట ప్లే చేయండి. స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, సిద్ధాంతాలను పాటించేవాళ్ళు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం. పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు. సార్ రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు స్విగ్గీ పాలిటిక్స్. ఏంటి సార్ స్విగ్గీ పాలిటిక్స్ అంటే? అంటే చెప్పింది అంటే ఎవరు మీరు ఆ బయట పూర్తిగా ప్లే చేయలేదు. ఫాస్ట్ అదే స్విగ్గీ పాలిటిక్స్ ఏంటియో ఆ బయటలోనే చెప్పారు. బయటలో కంప్లీట్గా ప్లే చేస్తే అందులో ఉంటుంది కూడా. మీకు డెలివరీ ఎవరు ఏది డెలివరీ చేస్తారు ఆన్లైన్ అంటే ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే స్విగ్గీ జొమాటోలు ఏం చేస్తాయి, వారేమీ ఒక పర్టికులర్ కస్టమర్కు సర్వ్ చేయాలన్న కమిట్మెంట్ ఏమి ఉండదు. సో ఎవరు ఆర్డర్ చేస్తే ఆన్లైన్లో వారికి సర్వ్ చేస్తారు. అలాగే వారికి పర్టికులర్ జాబ్ కూడా ఇట్స్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ పార్ట్నర్ అంటారు. వాళ్ళ రిలేషన్షిప్ విత్ ద కంపెనీ కూడా చాలా ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఏమి ఉండదు. ప్యూర్లీ నీకు సమయం ఉన్నప్పుడు పని చేస్తావు, ఆ పని చేసినందుకు నీకు శాలరీ ఇస్తారు. నో కమిట్మెంట్, నథింగ్. అలాగే ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తావు అన్నదే వాళ్ళ క్రైటీరియా. సో ఆ ఫుడ్ క్వాలిటీతో కూడా వాళ్ళకి సంబంధం ఏం లేదు. నువ్వు ఎంత వేగంగా క్లయింట్కు నీవు అందజేస్తావు అనేది క్రైటీరియా. అంటే ఒక రకంగా ప్రజలకు ప్రభుత్వాల రాజకీయ నాయకులకు మధ్య ఈ స్విగ్గీ జొమాటో రిలేషన్షిప్గా మారింది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇవాళ నిన్న ఈవినింగ్ డిన్నర్ నేను స్విగ్గీలో ఆర్డర్ చేశాను అనుకోండి, నాకు గుర్తుంటారా ఎవరు వచ్చి డెలివరీ చేశారు. చాలా సందర్భాల్లో మనం డెలివరీ బాయ్ ముఖం కూడా చూడం, ఇలా కవర్ అందిస్తారు, కవర్ తీసుకొని వెళ్ళిపోతాం. నెక్స్ట్ సెకండ్ ఆ డెలివరీ బాయ్ ఎవరు కూడా మనం అబ్జర్వ్ చేయం. అంత వేగంగా వాళ్ళు వెళ్తుంటారు, మనము తీసుకుంటాం. నెక్స్ట్ డే ఎవరు వస్తారో మనకు సంబంధం లేదు మళ్ళీ. సో అందువల్ల ఒక పొలిటీషియన్కు ప్రజలకు మధ్య సంబంధాలు ఓ నిబద్ధత, కమిట్మెంటు, దాని మీద సిద్ధాంతం అనే దాంతో సంబంధం లేకుండా ప్యూర్లీ క్లయింట్ రిలేషన్షిప్గా మారిపోయింది. యూ పే మీ, ఐ సర్వ్ యూ. సో ఐ పే యూ, యూ సర్వ్ మీ అని ఆ రకమైన రిలేషన్షిప్గా మారింది. ఇప్పుడు స్విగ్గీకి మనకున్న రిలేషన్షిప్ ఏంది, వీ పే ఫర్ ద డెలివరీ అండ్ దే డెలివరీ ఇట్. రాజకీయ నాయకులు కూడా అలాగే, మేము ప్రజలకు పే చేస్తాం, ప్రజలు మాకు ఓట్లు సర్వ్ చేస్తారు. మేము మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏదో సర్వ్ చేస్తాం, వాళ్ళు మళ్ళీ మాకు ఓట్లు వేస్తారు. సో ఇట్స్ ఏ ప్యూర్లీ సర్వీస్ డెలివరీ ప్లాట్ఫామ్ లాగా మారిపోయింది రాజకీయాలు అనేది బహుశా ఆయన అర్థం అనుకుంటాను. నేనేమి స్విగ్గీ పాలిటిక్స్ మీద సమగ్రమైన నిర్వచనం లేదు, బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్. ఐ డోంట్ థింక్ ఇలా ఈ పదం అంతకుముందు ఉంది అని నేను అనుకోను. సో స్విగ్గీ పాలిటిక్స్ అనేది కొన్నిసార్లు మనకు ఆ రకమైనటువంటి మీకు ఒకసారి రాహుల్ గాంధీకి అచ్యుతానందన్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇటీవల చంద్ర అచ్యుతానందన్ మధ్య అమూల్ బాయ్ అనే ఒక పదం వచ్చింది. సో రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ చిన్నపిల్లవాడు అని విఎస్ అచ్యుతానందన్ అమూల్ బాయ్ అన్నాడు. దాన్ని అమూల్ వాడు పెద్ద ఎత్తున నెక్స్ట్ డే అన్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్లో వాడుకున్నారు అమూల్ బాయ్ అని. సో అందువల్ల పొలిటికల్ డిస్కోర్స్లో ఇలా రాజకీయ నాయకులు ఇంట్రెస్టింగ్ పదాలు వాడితే ఆ కంపెనీలు కూడా ఒక్కొక్కసారి బెనిఫిట్ అంటే అనుకోని బెనిఫిట్ వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు స్విగ్గీకి అనుకోని బెనిఫిట్, రేపు స్విగ్గీ వారు దీన్ని బ్రహ్మాండంగా ఉపయోగించవచ్చు. చూడు తెలంగాణ ముఖ్యమంత్రి పాలిటిక్స్ని స్విగ్గీతో పోల్చారని. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ అది. అంటే రేవంత్ రెడ్డి ఈజ్ నోన్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్ కనుక ఆ పదం వాడాడు. సో స్విగ్గీ పాలిటిక్స్ అనేది ఎక్కడ పొలిటికల్ థియరీలో రాసలేదు, కానీ స్విగ్గీ జొమాటో అనేది ఇంటర్నెట్ ఎకానమీలో వచ్చినటువంటి కొత్త ట్రెండ్ కదా. సో ఆ కొత్త ట్రెండ్, ఇప్పుడు మనకు హోటల్ ఉంటుంది,
నువ్వు చాలాసార్లు ఆ హోటల్కి వెళ్తుంటావు, భోజనం చేస్తుంటావు. ఆ హోటల్లో ఉన్నటువంటి మీకు వెయిటర్స్, మీకు అక్కడ ఉండే మేనేజరు, క్యాష్ మీద కూర్చున్న వారు మమ్మల్ని గుర్తుపడతారు. ఆఖరికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా గుర్తుపెడతారు. మీరు 4-5 సార్లు వెళ్ళారనుకోండి, అసలు ఎవరు వెళ్ళినా నమస్తే అంటాడు. 4-5 సార్లు వెళితే ఆ సెక్యూరిటీ గార్డు కూడా నవ్వుతూ పలకరిస్తాడు. సో ఒక కమిట్మెంట్, ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది కస్టమర్కు ఒక హోటల్కి మధ్య. కానీ ఇక్కడ స్విగ్గీ, జొమాటో, మీకు ఉబర్, ఓలా, అమెజాన్, ఈ ఇంటర్నెట్ బేస్ ఎకానమీలో దేర్ ఇస్ నో రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఈజ్ మొమెంటరీ. ఇప్పుడు మీరు ఓలానో ఉబరో బుక్ చేస్తారు, ఆ సమయానికి మీకు ఏ కార్ వస్తే ఆ కారు. అదే మీరు సొంత కార్ డ్రైవర్ అనుకోండి, ఆ డ్రైవర్కు మీకు ఒక రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, ఒక ఎమోషనల్ బాండ్ డెవలప్ అవుతుంది. నా డ్రైవరు అని ఆ రకమైన అభిమానం కూడా ఉంటుంది. సో మా సారు అనే అభిమానం డ్రైవర్కి ఉంటుంది. సో ఇక కానీ మీకు ఓలా ఉబర్ డ్రైవర్లతో సంబంధాలు ఉంటాయా? ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇవాళ బుక్ చేస్తే కార్ ఒకటి వస్తుంది, రేపు బుక్ చేస్తే ఇంకో కార్ వస్తుంది. సో ఇంటర్నెట్ బేస్ ఎకానమీలో ఒక కస్టమర్కు ప్రొడక్ట్కు, కస్టమర్కు కంపెనీకి, కస్టమర్కు సేల్స్ పర్సన్కు మధ్య ఏ రకమైన కమిట్మెంట్ రిలేషన్షిప్ ఉండదు. దట్ ఈస్ ప్యూర్లీ ఇన్స్టాంటేనియస్ అండ్ మొమెంటరీ. పాలిటిక్స్ కూడా అలాగే మారిపోయాయి. ప్రజలకు, రాజకీయ నాయకులకు, రాజకీయాలకు పార్టీలకు, రాజకీయాలకు నాయకులకు, ఆ మాటకొస్తే రాజకీయ పార్టీలకు నాయకులకు మధ్య కూడా అన్ని మొమెంటరీ రిలేషన్షిప్. ఈ క్షణం అంటే ఇప్పుడు పొలిటీషియన్లు చూస్తలేము మనం, రోజుకో పార్టీ మారుతుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే నేను ఈ మధ్య డిబేట్లకు వెళ్ళడం లేదు, టీవీ డిబేట్లకు ఓన్లీ 1-to-1 అయితేనే మాట్లాడుతున్నాను. టీవీ డిబేట్లకు వెళ్ళిన సందర్భాల్లో ఆశ్చర్యం వేసేది. నిన్న ఒక పార్టీ తరఫున వచ్చి గట్టిగా ఇంకో పార్టీని తిట్టేవాడు, తెల్లారి ఆ పార్టీ ఎవరినైతే తిట్టారో మళ్ళీ ఆ పార్టీ తరఫున గట్టిగా వాదించేవారు. నాకు ఒక ఛానల్ అనుభవం కూడా, ఒక నాయకుడు తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కు మారాడు. మారక ముందు ఉదయాన్నే నాతో పాటు ఛానల్లో ప్రోగ్రాం కూర్చొని బీఆర్ఎస్ను, కేసీఆర్ను తీవ్రంగా విమర్శించాడు. మామూలుగా విమర్శించలేదు. తర్వాత మేము ఆ ఛానల్లో గెస్టులందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే, సారీ సార్ నేను వెళ్ళాలి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు పని ఉంది అన్నాడు. సో అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సాయంత్రానికైతే బీఆర్ఎస్లో చేరి నెక్స్ట్ డే బీఆర్ఎస్ తరఫున గెస్ట్గా వచ్చాడు. సో అంత రాజకీయ నాయకులు మారుతుంటారు. ఇంకో నాయకుడిని అయితే నాకైతే విచిత్రంగా అనుభవం. ఓ ఛానల్లో గెస్ట్ కూర్చున్నాడు, ఆయన కూర్చున్నాడు రాజకీయ నాయకుడు. ఆయన అంతకుముందు టీడీపీలో ఉండే, తర్వాత బీజేపీలో చేరాడు. అది నేను వార్త గమనించలేదు. ఇక్కడ ప్రతి వార్తను మనం క్షుణ్ణంగా చదవం కదా, అందులో ప్రముఖ నాయకుడు కానప్పుడు అసలే గుర్తుండదు. సో నేనేమో ఫోన్ ఇన్లో ఉన్నాను, అతనేమో స్టూడియోలో ఉన్నాడు. అతను బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అప్పటికి ఇంకా బీజేపీకి టీడీపీకి మంచి సంబంధాలు లేవు. సో ఆ రోజుల్లో సో బీజేపీ నాయకుడిగా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. నేను ఆయన టీడీపీ నాయకుడు అనుకొని ఆయన తెలుగుదేశం నాయకుడు అలా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే ఆయన విపరీతంగా కోపం వచ్చింది. నేను పార్టీ మారిన నన్ను ఎగతాళి చేస్తున్నాడని. నాకు నిజంగా కూడా గుర్తులేదు ఆయన బీజేపీలో ఏరిండు అని. గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా టీవీ ఛానల్లోకి వచ్చేవారు, తర్వాత బీజేపీ అధికార ప్రతినిధిగా రావడం మొదలుపెట్టాడు. ఇక్కడ కమిట్మెంట్ ఎక్కడిది, నిబద్ధత ఎక్కడిది? 3 పార్టీలు, 4 పార్టీలు మారుతున్నారు. ఏ క్షణంలో ఏ పార్టీలు ఉంటారో తెలియదు కదా. ఇట్ ఈస్ సింప్లీ సిమిలర్ టు స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా. ఇవాళ ఓ డెలివరీ బాయ్ వస్తాడు, రేపు ఇంకో డెలివరీ బాయ్ వస్తాడు. ఇవాళ ఒక ఇంటికి పోతే రేపు ఇంకోరు ఇంటికి పోతారు. సో ఎవరు వస్తారో తెలియదు, ఏమి ఇస్తారో తెలియదు. అలా రాజకీయాలకు కూడా మొమెంటరీ రిలేషన్షిప్గా, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఉండడం లేదు అనేది బహుశా ఆ స్విగ్గీ పాలిటిక్స్కి నిర్వచనం అయి ఉంటుంది. పొలిటికల్ థియరీలో ఆ పదమేమీ లేదు. ఇది రేవంత్ రెడ్డి ఇన్వెన్షన్. బహుశా అర్థమైన విధానం అని చెప్పిన మాటలు బట్టి అయితే అర్థమైంది ఇది.